2వ అధ్యాయం 21వ వచనం. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము. పాత నిబంధనలో పేజీ సంఖ్య 753వ పేజీలో రాయబడిన దేవుని వాక్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన ప్రభుదిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గడిచిన 2 మాసములు మీ రెక్కల నీడలో భద్రపరుచుకున్నారు. మరలా 3వ మాసంలోనికి మరి ప్రవేశపెడుతూ వచ్చారు. అందుని బట్టి కూడా మీకు స్తోత్రాలు. హిజ్కియా భక్తుడు అన్నాడు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని చెప్పిన ప్రకారము ఈ రోజున మేము కూడా సజీవులమై ప్రభువా, ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపా సింహాసనము దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సియోను సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలో ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి క్షేమముగా మా మధ్యలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరిచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మరి వాక్యపు వెలుగులో నుంచి మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మేము మిమ్మల్ని ఆరాధించాలో, మీరు మా పక్షముగా చేసిన గొప్ప కార్యములేంటో వాటిని ప్రభువా మీరు మాట్లాడితే మేము విని వాటిని హేతువుగా చేసుకుని కొద్దిసేపు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉన్నాం. కనికరించండి, మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని చదవబడిన లేఖనములను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మా కొరకే వాటిని ఆశీర్వదించి విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఇదే వచనాన్ని మరి ఫిబ్రవరి మాసము మొదటి ఆదివారం రోజున కూడా ఇదే వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఈ వచనంలో ఆరాధన కొరకై యెహోవా గొప్ప కార్యములు చేసెను అనేటటువంటి అంశాన్ని మనం హేతువుగా చేసుకుని మరి ఆయన గొప్ప దేవుడని, ఆయన నామము గొప్పదని, ఆయన కీర్తి గొప్పదని, మరి ఆయన జ్ఞానము గొప్పదని, ఆయన శక్తి గొప్పదని, ఆయన సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడని, ఆయన మన పక్షముగా గొప్ప కార్యములు చేశాడని. ఏమి గొప్ప కార్యములు చేశాడంటే ఒక 3 సంగతులు చూస్తాం. ఒకటి, గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్, ఆయన మనకిచ్చిన హేతువును బట్టి ప్రభువుని ఆరాధించాం. రెండవది గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ ఇచ్చిన హేతువును బట్టి ఆరాధించాం. మూడవది గ్రేట్ రివెంజ్, గొప్ప ప్రతీకారం. ఎవరికి? మనకు కాదు, శత్రువుకి, గర్విష్ఠులైనటువంటి వారికి గొప్ప ప్రతీకారం. మరి మనకేం చేసినాడు? మన పాపమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతీకారం తీర్చుకోలేదు, కానీ శత్రువుకి గొప్ప ప్రతీకారం చేసిన హేతువును బట్టి గొప్ప శబ్దముతో ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాం. మంచిది. ఇదే వచనంలో నుంచి ఆరాధన కొరకు మరొక మాట మనం చూద్దాం. అక్కడ అన్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి అన్నాడు. ఆ రోజున ఉపోద్ఘాతంలో చెప్పేశాను నేను మీకు. దేశమా అని ప్రారంభించాడు ఈ వచనాన్ని. దేశమా అంటే అర్థమేంటి అంటే, దేశమా అంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అంటే ఇదిగో స్థానిక మరి ఏలూరు జిల్లా, ఏలూరు మహాపట్నంలో, మరి తూర్పులాకులు నల్లదెబ్బలో ఉన్నటువంటి సియోనులో ఉన్నటువంటి ఓ సంఘమా అని సంబోధించాడు. అని అంటున్నాడు, భయపడద్దు, ఫియర్ నాట్,
అన్నాడు, భయపడద్దు అన్నాడు. ఎందుకు మానవుడు భయపడుతున్నాడో గడిచిన మాసంలో ఒక 4 సంగతులు చెప్పేశాను నేను. మరి మిగతా 3 సంగతులు ఈరోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి బలవర్తమానంలో, సువార్త వర్తమానంలో చూద్దాం. కాబట్టి దేశమా, నువ్వు భయపడద్దు అన్నాడు. మరి ఏం చేయాలా? సంతోషంతో గంతులు వేయి అన్నాడు. సరే, ఆరాధన కొరకు ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే దాని కొరకై దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని బట్టి సంతోషంతో నేనేం చేయాలి? ప్రభువుని చెప్పండి, ఆరాధించాలి. సంతోషంతో ప్రభువుని ఆరాధించాలంటే నేను అంటాను, ముందు సంతోషంగా దేవుని ఇంటికి రావాలి. ఎప్పుడు వస్తావు సంతోషంగా దేవుని ఇంటికి? అదే నీలో సంతోషం ఉంటే ఎప్పుడు వస్తావు దేవుని ఇంటికి అంటే పెందలకడే వచ్చేస్తావు కదా. సంతోషంగా దేవుని ఇంటికి రావాలి. రెండవది, సంతోషంగా ప్రభువుని ఆరాధించాలంటే సంతోషంగా పాటలు కూడా ఏం చేయాలి? పాడాలి. సంతోషంగా పాడాలి కదా. చూడండి ఎట్లా కొట్టినాడు. కొంతసేపు మనం హెబ్రోన్ సహవాసంలో ఉన్నామా, పెంతెకోస్తులో ఉన్నామా అన్న డౌట్ వచ్చేటట్లు స్పీడ్గా కొట్టినాడు కదా. మీరు అంతే ఏంలా, నేనే కొట్టమని చెప్పాను అట్లా. ఎందుకంటే కొంచెం సంతోషంగా పాడతారని. ప్రభువుని ఆరాధించాలంటే ముందు మనల్ని మనం ఏమవ్వాలా? సంతోషంగా పాటలు పాడాలి. సరే, మంచిది, రండి మన వర్తమానంలోనికి వెళదాం. మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే, ప్రభువు మనకిచ్చిన సంతోషాన్ని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. మూలవాక్యమేమో ఇదిగో ఇదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. రండి, ఏ రీతిగా ప్రభు మనకి సంతోషం ఇచ్చాడో మనం చూద్దాం కొన్ని సంగతులు. ఒకప్పుడు ఉపోద్ఘాతం చెప్తాను, వినండి. ఒకప్పుడు నా జీవితంలో నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి సమాధానం అనేది మన జీవితాల్లో లేనే లేదు. మనకే కాదు, ఇప్పటికీ కూడా మీరు చూస్తే లోకంలో చాలామంది ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటున్నారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటున్నారు, మరి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, స్థితిగతులు కలిగినటువంటి జీవితాలు జీవిస్తున్నారు. కానీ వారి హృదయంలో ఏముండట్లే చెప్పండి? నిజమైన సంతోషం ఉండట్లా, నిజమైన ఆనందం ఉండట్లా. మీరెలా చెప్పగలరు పాస్టర్ గారు అంటారేమో. చూడండి, మనం పేపర్లో వార్తల్లో కొన్ని సంగతులు మనం చూస్తే చాలామంది చివరి దినాల్లో మరి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కొరకు బ్రతక్కోకుండా మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుని వారి జీవితాలను ఏం చేస్తున్నారు చెప్పండి? ముగించేసుకుంటున్నారు. ఆత్మని ఏం చేస్తున్నారు? వాళ్ళే హత్య చేసేస్తున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని చివరి వరకు జీవించట్ల. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వారి హృదయంలో ఏం లేదట? నిజమైనటువంటి ఆనందము, సంతోషం అనేది లేనే లే. ఈ లోకంలో మరి ఉన్నతమైన విద్యాబుద్ధులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, పదవులు సంపాదిస్తున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు, పాస్తులు సంపాదిస్తూ ఉన్నారు, మరి విపరీతమైన విస్తారమైనటువంటి ధనం సంపాదిస్తున్నారు, భూములు సంపాదిస్తున్నారు, చెరువులు సంపాదిస్తున్నారు, అన్నీ సంపాదిస్తున్నారు. కానీ మానవుడు ఏం సంపాదించలేకపోతున్నాడు? నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నాడు, సంపాదించలేకపోతున్నాడు. అందుకనే మనం చూస్తే చాలామంది వారి యొక్క వస్త్రాలు మార్చుకుంటా ఉన్నారు, చాలామంది కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, చాలామంది ఆ మురికి నీటిలో మునిగి తేలుతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు, చాలామంది చాలా రకాలైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ ప్రయాస అంటే వారిని అడిగితే ఒకే ఒక్క సమాధానం. ఎందుకంటే మా హృదయంలో నిజమైనటువంటి సమాధానం కోసం, శాంతి కోసం. మరి ఇప్పుడు చెప్పండి, ఇట్లా చేస్తే నిజమైన శాంతి, సమాధానం, సంతోషం అనేది వస్తుందా మనకి? రావట్లా. ఆ దాంట్లో మునిగి లేగిస్తే ఇంకా లేనిపోని అంటువ్యాధులు వస్తున్నాయే తప్ప హృదయ అంతరంగంలో మనకి నిజమైన శాంతి, సంతోషం అనేది దొరకట్లేదు. కాబట్టి ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఈ రోజుకి కూడా మరి వారు దుఃఖముతో, నిట్టూర్పుతో, వేదనతో, కన్నీటితో, కృంగుదలతోనే వారి జీవితాలని జీవించలేక మధ్యలోనే వారి జీవితాలను ఆత్మహత్యలు చేసుకుని ఏం చేసుకుంటున్నారు? ముగించుకుంటున్నారు. అయితే ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఈయన సమాధానమునకు కర్తయగు దేవుడు.
ఆయనే మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం మన హృదయంలోనికి ఆహ్వానించాం, ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం. ఏ రోజునైతే మనం ఆ దేవుని దగ్గరికి వచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు మన జీవితాల్లో, మన హృదయ అంతరంగంలో, మన కుటుంబాలలో, మన సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిజమైనటువంటి లేదా ఆత్మీయమైనటువంటి ఆ దైవికమైనటువంటి సంతోష సమాధానములను బట్టి సంతోషంతో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరానికి రావాలి, సంతోషంతో పాటలు పాడాలి, సంతోషంతో ప్రభుని ఆరాధించాలి, సంతోషముగా ప్రార్థన చేసుకోవాలి, సంతోషముగా ప్రభు బల్లో చేయి వేయాలి, సంతోషముగా ప్రభు యొక్క కానుకలు అర్పించాలి, సంతోషముగా ప్రేమావిందులో పాలు పొందాలి, సంతోషంతో దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి, సంతోషముగా రాత్రి కూడికలో పాలు పొందాలి. ఎందుకని? ఒకప్పుడు మనకి సంతోషం లేదు, ఒకప్పుడు మనకి సమాధానం లేదు, దుఃఖంతో నిట్టూర్పులో బ్రతికా. మనం కూడా చస్తే బాగుండు, ఎందుకు నాకు ఈ జీవితము అని ఆత్మహత్య చేసుకుని చస్తే బాగుండని సిద్ధపడిన వారమే మనం కూడా. అయితే ఉదయకాల సమయంలో ఈ సంతోషాన్ని ఇచ్చే దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి, లోకంలో పడిచెడి తిరుగుతున్నాం, సంతోషం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను ప్రేమించిన వారము కానే కాదు. ఆయనే మొదట మనల్ని వెదికాడు, మనం ఆయన వెతికిన వారము కానే కాదు. అలా ఆయన మనల్ని వెదికి, మనల్ని కనుగొని, మనల్ని ప్రేమించి, మనల్ని తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో సంతోషాన్ని ఇచ్చిన హేతువుని బట్టి నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఇది ఉపోద్ఘాతం. సరే రండి, గబగబా ఒక 5 సంగతులు చెప్తాను, ఎట్లా దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తున్నాడో. ఆ 5 సంగతుల్ని హేతువుగా చేసుకుని మనం ప్రభువుని కొద్దిసేపు వ్యక్తిగతంగా ఆత్మతో సత్యంతో ఆరాధించే దాని కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. రండి, మొదటి సంగతి లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, 10వ వచనము, 24వ వచనం. 3 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 24వ వచనము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను, అంతట వారు సంతోషం. ఈ 3 వచనాలను బట్టి చెప్పండి, దేవుడు ఎట్లా మనకి సంతోషం ఇచ్చాడంట? ఒక మాటలో చెప్పేయండి. 3 వచనాల్లో కామన్గా 2 పదాలు వినపడుతున్నాయి. మొదటి పదము, ఆఖరి పదము ఏమేంటట? ఒకటి మారు మనస్సు, లాస్ట్లో సంతోషం. అంటే రెండింటిని క్లబ్ చేసి చెప్తే ఒకే మాటలో చెప్పాలి అంటే, ఎట్లా ఈ రోజున దేవుడు మనకి సంతోషం ఇచ్చాడు అంటే, ఏ రోజునైతే నీ మనస్సు మార్చుకున్నావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నీ పాపాలన్నీ, నీ జన్మ కర్మ పాపములన్నీ కూడా పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు ఇచ్చినటువంటి క్షమాపణ పొందుతూ వచ్చావో, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందుతూ వచ్చావో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బహిరంగముగా బాప్తిస్మములో సాక్ష్యమిస్తూ వచ్చావో, ఆ రోజున దేవుడు నీ హృదయంలో ఏం పెట్టాడు చెప్పండి? సంతోషం. నువ్వు సంతోషించడం మాత్రమే కాదు, నీ జీవితంలో జరిగిన ఈ కార్యాన్ని బట్టట ఎవరు కూడా సంతోషించారట. ఒకటి, ఆ దేవరాజ్యంలో ఉన్నటువంటి దేవుని దూతలు సంతోషించారట. 2, సాక్షాత్తు దేవాది దేవుడు కూడా ఏం చేశాడట? సంతోషించాడు. చూసావా? ఇప్పుడు అర్థమైందా? ఈ లోకంలో ఉన్నటువంటి ఇంత ఆస్తిపాస్తులు, విద్యాబుద్ధులు కలిగిన వాళ్ళ జీవితంలో ఎందుకు సంతోషం రావట్లేదు అంటే, బైబిల్ చెప్పినట్లుగా మారు మనస్సు, పాపక్షమాపణ, రక్షణ, బాప్తిస్మము అనేటటువంటి ఈ అనుభవం లేని కారణాన్ని బట్టే వారి జీవితంలో ఎన్ని సంపాదించినా కూడా దేవుని సంతోషాన్ని వారు పొందలేక. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇంకా మీ జీవితంలో ఎవరైనా మరి ఇక్కడ కూర్చున్న వారిలో మరి ఇంకా మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా,
రక్షణ పొందకుండా, బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వకోకుండా, దేవుడిచ్చేటటువంటి నిజమైనటువంటి సంతోషాన్ని ఇంతవరకు పొందుకోకుండా ఉన్నావేమో. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఈ రోజైనా సరే నీ మనసు మార్చుకుంటే, ఒకటి నీకు సంతోషము, రెండు నిన్ను బట్టి దేవునికి కూడా సంతోషం. దేవుణ్ణి సంతోషపెడతావా, దేవుణ్ణి దుఃఖ పెడతావో? ఇంకా సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. 2025 వచ్చేప్పుడే 2 నెలలు కూడా అయిపోయింది. ఇంకా సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. ఇంకా సమయం లేదు. కాబట్టి ఈ రోజైనా సరే, ఈ సంవత్సరమైనా సరే, ఇప్పుడైనా సరే నీ మనస్సు మార్చుకుంటే, నువ్వు కూడా రక్షణ పొందితే, నువ్వు కూడా బాప్తిస్మంలో సాక్ష్యమిస్తే, ఒకటి వ్యక్తిగతంగా నువ్వు సంతోషిస్తావు, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు, నిన్ను బట్టి స్థానిక దేవుని సంఘము సంతోషపడుతుంది, నిన్ను బట్టి దేవుని దూతలు సంతోషపడతారు, నిన్ను బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు? సంతోషం. చూసాం, ఇంతమంది సంతోషపడతారట ఎప్పుడు? ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే. మరి ఎందుకని ఆలస్యం చేస్తున్నావు? ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే అని ఎందుకు వాయిదా వేస్తున్నావు? ఎందుకు అనవసరంగా నీ సంతోష దినాలను నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? కాబట్టి సిద్ధపడు. ఎవరైతే ఇటువంటి మారు మనసు యొక్క అనుభవం కలిగి ఉన్నారో అట్టి వారమైన మనం ఏం చేయాలి? ప్రభువా, ఒకప్పుడు నాకు మారు మనసు లేదయ్యా, ఒకప్పుడు నేను లోకంలో నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాను, కాబట్టి నా జీవితంలో నెమ్మది, శాంతి, సంతోషం అనేది లేనే లేదు. ఎంతో దుఃఖంలో, నిట్టూర్పులో ఉండేవాడిని. అట్లాంటి నా జీవితంలో ఈ రోజున ప్రభువా మారు మనసు అనుభవం ఇచ్చావు, పాప క్షమాపణ ఇచ్చావు, మరి రక్షణ అనుభవం ఇచ్చావు, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చే కృపనిచ్చావు. ఈ రోజున సంతోషంతో నా హృదయం నింపిన హేతువును బట్టి నేనేం చేస్తాను? నిన్ను ఆరాధన. అందుకనే కదా మనం బాప్టిజం తీసుకుని వాళ్ళు ఆ నీటిలో నుంచి బయటకు వస్తుంటే ఏం పాడతాం మనము? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచుంది, హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లింది. అదొకటి. ఇంకో పాట ఏం పాడతాం? నా హృదయము వింతగా మారింది. దాంట్లో కూడా సంతోషం. చూసావా? ఎందుకని? మారు మనసు పొందితేనే ఒక వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి సంతోషాన్ని అతడు అనుభవించగలుగుతాడు. ఆ రీతిగా దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఈ మారు మనసు ద్వారా దేవుడు మనకిచ్చిన నిజమైనటువంటి సంతోషం, ఈ సంతోషం ఇవ్వడానికి కొరకే ప్రభు చేసిన బలియాగం. ఆయన కలవరి శిలువలో తన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసాడు. ఆ రక్తంలో నీ జన్మ కర్మ పాపములన్నీ కడిగాడు. పాపం వల్ల వచ్చి జీతమైనటువంటి మరణం నుంచి నేను విడిపించాడు. పాపం వల్లనే మనకి సంతోషం లేదు కాబట్టి ఆ పాపాన్ని తీసివేశాడు. తన రక్తధారల్లో మన ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరిచిన ఆ శిలువ బలియాగాన్ని బట్టి సంతోషంతో నేనేం చేయాలి? ప్రభువుని ఆరాధన. మొదటి సంగతి. రెండవ సంగతి చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఆ మాట ఉంటూ చూడమా, అవి నాకెంతో, సైన్యములకు అధిపతి యగు యెహోవా దేవా, అది కాదు, అవి నాకెంతో సంతోషాన్ని ఇచ్చిననే మాట లేదా? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఎంతది రిఫరెన్స్? అయితే రీతిగా తర్వాత చదువుతాంలే. వెరీ గుడ్. కాబట్టి రెండవది ఎట్లాంటి సంతోషం చెప్పండి? అక్కడ అన్నాడు ఇర్మియా భక్తుడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని, అవి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినాయి, నా హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చినాయి అన్నాడు. చెప్పండి, ఎట్లా అన్నట్టు సంతోషం మానవునికి? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే కదా యేసు ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడేమవుతాడట? బ్రతుకుతాడు, జీవిస్తాడు అన్నాడు కదా.
ఆ, ఆయన మాటలే ఈ రోజున మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఆయన మాటలే ఈ రోజున మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి. ఆయన మాటలే ఈ రోజున మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటలే ఈ రోజున మన సంతోషానికి హేతు కారణమవుతూ వచ్చింది. ఒకప్పుడు మనకి దేవుని మాటలంటే తెలుసా? దేవుని మాటలు ఎవరైనా చెప్తుంటే విన్నామా మనము? మాకు తెలుసులే, వెళ్ళవయ్యా, మా దేవుడు మాకున్నాడు, మాతో మాట్లాడేవాళ్ళు, మా దేవతలు చాలామంది మాట్లాడతారు మాతో, మా తెలుసులే పో అని తిరస్కరించాం. మనం తృణీకరిస్తూ వచ్చాం, తోసివేస్తూ వచ్చాం. ఒకప్పుడు ఎవరెవరి మాటలో వింటూ వచ్చేవాళ్ళం మనం. ఆ మాటలు ఏవి కూడా మనల్ని ఏం చేయలేదు చెప్పండి? ఆదరించలేదు, ధైర్యపరచలేదు, బలపరచలేదు, బ్రతికించలేదు. సరిగదా? సంతోషాన్ని మనకిచ్చినవి కానీ కా. లోకంలో మనుషుల మాటలు అన్నీ కూడా తాత్కాలికమైనవే. సినిమా వాళ్ళ మాటలు కొంతమందికి ఏమిస్తాయి చెప్పండి? సంతోషం ఇస్తాయి. అందుకని ఈ మధ్య క్రైస్తవులు కూడా ఆ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రీల్స్లో ఎక్కువ ఈ జబర్దస్తులు ఇవే చూస్తున్నారట. ఎందుకని? అవి చూసి నవ్వుకుంటాను కోసం. అవి ఎంతసేపు ఆ నవ్వు చెప్పండి? ఎంతసేపు ఆ సంతోషము? సినిమా వాళ్ళ మాటలు ముఖానికి రంగేసుకుని నటించేటటువంటి నటుల యొక్క మాటలు ఎంతసేపు సంతోషం? అవి ఇట్స్ ఎ టెంపరరీ జాయ్, తాత్కాలికమైన సంతోషం అంతే. అవి మనకి నిజమైన సంతోషం ఇవ్వనే ఇవ్వ. కానీ దేవుని మాటలే మనకి నిజమైన సంతోషాన్ని ఇచ్చేవి. మరి చెప్పండి, ఎంతమంది బైబిల్ చదివి వచ్చారు ఈ రోజున దేవుని మందిరానికి? బైబిల్ చదువుతున్నావా మరి రోజు? నేను ఒక మాట చెప్పనా? యేసు ప్రభువుని అంగీకరించి మరి దేవుని మందిరానికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా నీ జీవితంలో నీకు ఇంకా సంతోషం అనేది కలగట్లేదు, సంతోషంతో నువ్వు ప్రభుని ఆరాధించలేకపోతున్నావు, సంతోషంగా నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు అంటే బహుశా నేను అంటాను, ప్రతిరోజు దేవుని మాటలు నువ్వేం చేయట్లా? చదవట్లేదంతే. సింపుల్ అండి. నీకు సంతోషం, ఆనందం రావాలి అంటే జోక్స్ చదవద్దు, లేకపోతే జోక్స్ చూడొద్దు, జోక్స్ వినద్దు. అవి తాత్కాలికమైన సంతోషమే. నిజంగా నీ హృదయానికి ఆనందం, ఆ మాట అన్నాడు ఇర్మియా, నీ హృదయానికి ఆనందము, నీ మనస్సుకి సంతోషము, నెమ్మది, సమాధానమిచ్చే మాటలు నువ్వు యావత్ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా దొరకవు. ఒకే ఒక్క గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోనే నీకేం చేస్తాయి? దొరుకుతాయి. నువ్వు కావాలంటే చూడు, ఎప్పుడైనా బాధలో ఉన్నావు, చాలా వేదనతో ఉన్నావు, చాలా నిట్టూర్పు, కృంగిపోయిన స్థితిలో ఉన్నావు, నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, మోకరించు, దేవుని వాక్యం చదువు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన గొప్ప సంతోషము నీ హృదయానికి రక్షణ ఆనందాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. ఆ మాటలు నీకు ధైర్యం ఇస్తాయి, ఆ మాటలు నిన్ను బలపరుస్తాయి, ఆ మాటలు నిన్ను ఆదరిస్తాయి, ఆ మాటలే నిన్ను ఓదారుస్తాయి. ఆ మాట మాట్లాడడానికి కొరకే దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగొచ్చాడు. వాళ్ళు భయపడిపోతున్నారు, తుఫాను వచ్చేస్తుంది, పడవలో నీళ్ళు వచ్చేసినాయి, మనం మునిగిపోతామేమో, మేము చచ్చిపోతామేమో అని భయపడుతున్నారు. ప్రభువు లేచాడు, నిశ్శబ్దమై ఊరకుండు అని రెండు మాటలు మాట్లాడాడు అంతే. నిశ్శబ్దమై ఊరకుండు అన్నాడు అంతే. మొత్తం అంతా కూడా ఏమైపోయింది? గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అని రాయబడి ఉంది మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనంలో. రెండు మాటలు మాట్లాడడానికి ఎంత సమయం బట్టి ఉంటుంది చెప్పండి? నిశ్శబ్దమై ఊరకుండు అని 2 మాటలు మాట్లాడడానికి ఎంత సమయం బట్టి ఉంటుంది? 2 సెకండ్లు. అంటే 2 సార్లు కన్ను మూసి కన్ను ఆరిపినంత సేపు పట్టిందంతే. వాళ్ళ కంగారంతా హడావుడి చేశారు. 2 మాటలు మాట్లాడితే మొత్తం గాలి అణిగి సముద్రము మిక్కిలి నిమ్మళమైపోయింది, అంతే, కామ్ అయిపోయింది. అప్పటి వరకు భయము, అప్పటి వరకు ఆందోళన, అప్పటి వరకు కలవరము, అప్పటి వరకు చచ్చిపోతానేమో అనే భయంతో ఉన్నారు శిష్యులు. ఎప్పుడైతే ఆయన లేచి 2 మాటలు మాట్లాడాడో మొత్తం నిమ్మళమైపోయింది సంతోషం ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో. మన జీవితంలో కూడా అంతే. నువ్వెంత కలవరంలో ఉన్నా, ఏమైపోతుందో ఇది అని నువ్వెంత కంగారు పడుతున్నా, నీ హృదయానికి నెమ్మదినిచ్చి నీకు సంతోషాన్నిచ్చే మాట దేవుని యొక్క మాట. లోకంలో మనుషుల మాటలు, డాక్టర్ గారు ఏమంటారు?
లేదండి ఇప్పటికే 70% మొత్తం అన్నీ ఏమైపోయినాయి, అన్నీ పోయినాయండి, కొంచెం బ్రతకడము కష్టమేనండి. ఇక ఆ తర్వాత దేవుని దయ, బ్రతకడం కష్టమే అంటాడు డాక్టర్. ఇప్పుడు డాక్టర్ మాట ఏమిచ్చింది మనకి? ఇంకా కంగారు ఎక్కువైంది. అయ్యో నేను బ్రతకడం కష్టం అంటున్నాడు, నా పిల్లలు అనాథలైపోతారేమో, ఎట్లా వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అనుకుంటాం. అదే దేవుడి మాట, ఏం పర్లేదు, భయపడొద్దు, ఫియర్ నాట్, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను బ్రతికిస్తాను అని దేవుని మాట మనకేమిస్తుంది చెప్పండి? సంతోషం, ధైర్యం ఇస్తుంది, ఇంకా కొన్ని రోజులు బ్రతకడానికి కావలసిన నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి రెండవది, ఈ ఉదయకాల సమయంలో ఎట్లా మనకి దేవుడు సంతోషం ఇచ్చాడు అంటే తన యొక్క వాక్యము ద్వారా. ఆ వాక్యాన్ని మనకిచ్చాడు దేవుడు. ఆ వాక్యాన్ని రోజు చదవడం ద్వారా దేవుడు మనకి సంతోషం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నా వాక్యం చదివిన వారమై దేవుడిచ్చిన సంతోషంతో ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? ఇది 2. మూడవ సంగతి, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము, నా ప్రార్థనా మందిరములోనే నేను వారిని ఆనందింపజేస్తాను అన్నాడు. మూడవది, ఎట్లా వచ్చింది మనకి దేవుని ఆనందము, సంతోషము అంటే ఆ వచనం చెప్తుంది, లేదా ఆ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును, నా మందిరములోనే నేను వారిని ఏం చేస్తాను? ఆనందం. ఒకప్పుడు మనకి మందిరం అంటే తెలుసా? చెప్పండి, మందిరం యొక్క అనుభవం ఉందా మనకి? లే. ఒకప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళము? చెప్పట్లేదు మీరు అయ్యా? ఎక్కడికి వెళ్ళేవాళ్ళం మనము? గుడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనము? మందిరానికి వస్తున్నాం. ఏంటి గుడికి మందిరానికి వ్యత్యాసం ఏంటి? గుడిలో జీవము లేని విగ్రహం ఉంటుంది, మందిరంలో జీవము కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేసేటటువంటి స్థలము దేవుని యొక్క మందిరం. జీవము లేని విగ్రహము కలిగినటువంటి గుడికి వెళ్ళే వాళ్ళము కాబట్టే మన ప్రార్థనకి జవాబు వచ్చేది కాదు, దేనికి జవాబు వచ్చేది కాదు, మనకి సంతోషం ఉండేది కానే కాదు. ఈ రోజున జీవము కలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేటటువంటి దేవుని మందిరంలోనికి వచ్చాం. ఇప్పుడు ఆయన నీ ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ ప్రతి మొరని ఆయన వింటున్నాడు. ఆయన తన చేతులతో నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. ఆయన తన పాదములతో నీ దగ్గరకు వచ్చి నిలబడి నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకి కూడా ఆయన జవాబుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వస్తే వచ్చింది మనకి ఆనందము? దేవుని మందిరంలో. ఇప్పుడు చెప్పండి, లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించినటువంటి వారికి లేని సంతోషము ఈ రోజుకి తింటాని వరకు మాత్రమే ఉన్నటువంటి మనకి ఆనందం ఉండడానికి కలిగిన కారణం ఏంటి అంటే వారు లోకంలో ఉన్నారు. మనము దేవుడు నేను ఆనందింపజేస్తాను నా మందిరంలో అని వాగ్దానం చేసినటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్నాం మనం. అదే మన ఆనందానికి కారణం. చాలామంది ఆనందాన్ని పోగొట్టుకుని ఆ ఇంట్లో టీవీల ముందు కూర్చుని, ఇంకా ఇంట్లో లేకపోతే తీసుకొచ్చినటువంటిది ఆ మాంసం కూరలు వండుకుంటూ అదే ఆనందం అనుకుంటున్నారు చాలామంది. లేకపోతే ఈ బాధాకరమైన సంగతి ఏంటంటే ఈ చివరి దినాల్లో శత్రువు కరెక్ట్గా అన్నీ ఎప్పుడు తీసుకొస్తున్నాడు చెప్పండి? అన్నీ ఆదివారమే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆదివారమే, ఫంక్షన్లు ఆదివారమే, పెళ్ళిళ్ళు ఆదివారమే, భోజనాలు ఆదివారం, అన్నీ ఆదివారాలే. ఎందుకు? ఇదిగో దేవునికి ప్రథమ స్థానం ఇస్తారా, వీళ్ళకి ప్రథమ స్థానం ఇస్తారా అని టెస్టింగ్ కోసం అందరూ అటే వెళుతూ ఉన్నారు. మందిరం ఖాళీగా ఉంటుంది. చూసావా? మందిరంలోనే ఆనందం. ఆ వచనాన్ని స్పష్టంగా చెప్పాడు దేవుడు, నా మందిరంలోనే నేను వారిని ఏం చేస్తాను? ఆనందింపజేస్తాను. ఇంకా నువ్వు లోకంలో ఏ ఫంక్షన్కి వెళ్ళినా, నువ్వు లోకంలో ఇంకెక్కడ తిరిగినా, నువ్వు లోకంలో ఏ ఇంట్లో టీవీ ముందు కూర్చున్నా కూడా నీకు ఆనందము, సంతోషం అనేది ఉండనే ఉండదు. ఒకప్పుడు మనం కూడా ఆదివారం వస్తే పొద్దున్నే ఎక్కడికో చోటుకి వెళ్ళిపోయేవాళ్ళం. లోకంలో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకునేవాళ్ళం. యవనస్తులైన పిల్లలైతే మరి క్రికెట్ మ్యాచ్లు ఆడటానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లా ఉండేది, మనకి సంతోషం ఉండేది కానీ కాదు. ఈ రోజున
ఆదివారం అవ్వగానే పొద్దున్నే 5 గంటలకంతా లేచిపోతున్నారు, మీరు గబగబ రెడీ అవుతున్నారు, దేవుని మందిరానికి పరిగెత్తుకుని వస్తున్నారు, పరిచర్యలు చేస్తున్నారు, మందిరం శుభ్రం చేస్తున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రేమావిందులో పాలు పొందుతున్నారు, మరి పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నారు, ఒక గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నారు. చూసావా ఎక్కడ దొరుకుతుంది ఈ ఆనందము? సియోనులో, దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో. ప్రభువా, ఒకప్పుడు నేను లోకంలో పడిచెడి తిరిగి ఆనందం లేక సంతోషం లేక కొట్టుమిట్టాడుతున్న నా బ్రతుకులో ఈ రోజున నీ ఇంటికి తీసుకొచ్చావు, నీ ఇంట్లో కూర్చునే ధన్యత ఇచ్చావు ప్రభువా, నీ బిడ్డలతో సహవాసం ఇచ్చావయ్యా. గొప్ప సంతోషాన్ని నాకు ఇచ్చిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా అని మనం ప్రభుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇదెన్నోది? ఇది 3. 4వది 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. చాలే, మనకు కావాల్సిన మాట వచ్చేసిందిగా. 4వది ఎక్కడట సంపూర్ణమైన సంతోషము? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషం, సగం సగం సంతోషంగా సంపూర్ణమైన సంతోషం. అది దావీదు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. దావీదు ఎక్కువ దేవుని సన్నిధిని అనుభవించేవాడు. మీరు దావీదు జీవితాన్ని జాగ్రత్తగా చదివితే దావీదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవించేవాడు. చూడండి, దావీదు యొక్క ప్రొఫెషన్ ఏంటి? ఏం పని చేసేవాడు? ఏం వృత్తి దావీదుది? గొర్రెలు కాసుకునేవాడు. ఇప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళను అప్పుడు ఉన్నారు కదా, గొర్రెలు కాసుకునే వాళ్ళు మనం చూస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ గొర్రెల మందని ఆ పొలంలో వదిలి వీళ్ళు ఈ చెట్టు కింద కూర్చుని, ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చినాయిగా, దాంట్లో ఆ రీల్స్ చూస్తూ కూర్చుంటాడు సాయంత్రం వరకు. ఇదే పని. మరి దావీదు ఏం చేసేవాడు గొర్రెలు కాసుకునేటప్పుడు? దావీదు కూడా ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చోవచ్చుగా అక్కడ ఉండేటటువంటి గొర్రెల కాపరులతో. కానీ దావీదు ఏం చేసేవాడట? గొర్రెలు కాసుకుంటా 10 తంతుల సితార చేత్తో పట్టుకుని ప్రభువుని ఆరాధించేవాడు. కొత్త కొత్త పాటలు రాసేవాడు, వాటికి ట్యూన్ చేసేవాడు, ఆ పాటలు పాడుతూ బిగ్గరగా ఆ పాటలు పాడుతూ ప్రభువుని ఏం చేసేవాడు? స్తుతించేవాడు. అంటే ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది అక్కడికి? ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిని అనుభవించేవాడు దావీదు. ఆ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించేవాడు దావీదు. కాబట్టి దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఈ మాట ఉంటుంది, దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషం, దేవుని సన్నిధిలోనే నాకు బలము దొరుకుతుంది అంటాడు ఆ 2 దినవృత్తాంతాల గ్రంథంలో. ఎప్పుడైతే ఆ పాటలు పాడుతూ ఉంటాడో దావీదుకి సంతోషం మాత్రమే కాదు, బలం కూడా వచ్చేది. అందుకని ఆ బలంతోనే సింహపు యొక్క నోట నుండి, ఎలుగుబంటి యొక్క నోట నుండి తన మేక పిల్లల్ని ఏం చేసుకోగలిగాడు? రక్షించుకోగలిగాడు. దావీదునికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఏం తిన్నావు నువ్వు? ఏ జిమ్కి వెళ్ళావు? ఏం ఎక్సర్సైజులు చేసావు అంటే దావీదు ఏం చెప్తాడు చెప్పండి? దావీదు బలం వచ్చే అడ్రస్ ఎక్కడ? ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు నీకు నాకు కూడా బలం వచ్చే అడ్రస్ ఎక్కడ? అంతే సింపుల్, దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలోనే మనకి బలము, దేవుని మందిరంలోనే మనకి బలము, దేవుని సన్నిధిలోనే మనకి సంపూర్ణమైనటువంటి సంతోషం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు అన్నారు, ఎక్కడ 2 లేదా 3 కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. ఇట్ మీన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చూసావా? కాబట్టి మనము ప్రతిరోజు కూడా మరి వచ్చినప్పుడంతా మరి ఊరికే సమయాన్ని వృధాగా పోనీకోకుండా 1 గంట లేదా 1 గంటన్నర, 7 to 8:30 వరకు 2 లేదా 3 కూర్చుని ఓ పాట పాడుకుని కొంచెం సేపు 1 అరగంట సేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని, మరి ఆ తర్వాత కొంచెం సేపు మరి కొంతమంది మన మందిరంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసి, లేదా
మరి రేపు జరిగిపోయే ఆరాధన కొరకు వీటిలన్నిటి కొరకు ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఏం చేస్తున్నాం చెప్పండి, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తాం. ఒకప్పుడు ఉందా ఈ అనుభవం మనకి? ఒకప్పుడు 2-3 కూర్చుంటే ఏం చేసేవాళ్ళము? వాళ్ళు అట్లా అంట కదా, వీళ్ళు ఎట్లా అంట కదా అని ఊరికే ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుకునే వాళ్ళం. దానివల్ల మనకేమైనా సంతోషమా? ఆ మాటలు వాళ్ళకి తెలిసినాయి అనుకో, వాళ్ళు వచ్చి మన ఇంటి మీదకి వచ్చి ఏం చేసేవాళ్ళు? పోట్లాడేవాళ్ళు. దుఃఖమే. ఇప్పుడు మనం 2-3 కూర్చున్నామనుకో, దేవుని యొక్క వాక్యాన్ని గురించో లేకపోతే పాటల గురించో వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ మంచి అనుభవము ఇచ్చి మనకి సంపూర్ణ సంతోషం ఇచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిని బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధన. రండి ఆఖరికి 5వ చెప్పి నేను ముగించేస్తాను. పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం పైన కూడా చదువుతాం. 19 ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందము సంతోషమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందం. పౌలు అంటున్నాడు, మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము, మా మహిమ, మా ఆనందము ఏదంటున్నాడు? మీరే. అంటే మీరే ఎవరు? మీరే ఎవరు? ప్రభు తన సువార్త పరిచర్య ద్వారా పౌలు తన సువార్త పరిచర్య ద్వారా ప్రభు కొరకు సంపాదించినటువంటి ఆత్మలను ఉద్దేశించి మీరే మా ఆనందానికి, మా సంతోషానికి, మా నిరీక్షణకు, మా మహిమకు అన్నిటికీ కారణం మీరే. వీళ్ళెట్లా వచ్చారు పౌలుకి? ఏ రోజునైతే దమస్కు మార్గంలో అన్యజనుల మధ్య సువార్త ప్రకటించడానికి కొరకు, దేవుని చేతిలో సాధనముగా వాడబడేదాని కొరకు పౌలుని దేవుడు పిలుచుకున్నాడో, పౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడో, ఆ రోజు మొదలుకుని పౌలు హతసాక్షి అయ్యేంత వరకు కూడా పౌలు చేసినటువంటి సువార్త పరిచర్య. ఈ పరిచర్యే పౌలు ఆనందానికి ఏమైంది చెప్పండి? కారణం. ఇప్పుడు చెప్పండి, మనకు కూడా దేవుడు ఆనందానికి కారణము 5వది. ఎట్లా అన్నట్టు దేవుడు మనకి సంతోషం ఇచ్చాడు? దేవుని పరిచర్య, దేవుని మందిరంలో సేవ, దేవుని పని చేయడం ద్వారా మనకు కూడా ఏమొస్తుంది చెప్పండి? ఈ రోజున సంతోషం. లోకంలో మనం ఎంత పనులు చేసినా కానీ మనం అలసిపోతాం, మనకంత సంతోషం ఉండదు. సాయంత్రానికి మన ప్రాణము విసిగిపోతుంది, అలిసిపోయి పడుకుంటాం. అదే నువ్వు దేవుని మందిరంలో పరిచర్య చేస్తే, దేవుని మందిరంలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పరిచర్య చేస్తానే ఉన్నావు అనుకోండి, సాయంత్రానికి నీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? నేను అలసిపోయాను, నీకు రేపు వారం నుంచి వెళ్ళకూడదురా, రేపు వారం నుంచి నేను బాగకూడదు ఈ పని చేయడానికి, ఇంకెవరైనా పోతారులే అనుకుంటామా? అనుకో. ఏమొస్తుంది మనకి? సంతోషం. ఈరోజు నేను దేవుని పరిచర్య చేశాను, ఈ రోజంతా దేవుని మందిరంలో నేను సేవ చేశాను, దేవుని పని చేశాను. లేకపోతే ఇదిగో ఈ రోజంతా నేను దేవుని సువార్త పత్రికలు పంచిపెట్టాను, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వచ్చాను అని నీకేమొస్తుంది చెప్పండి? లోపల సంతోషం వస్తుంది. అదే పౌలు అంటున్నారు, మా పరిచర్యకు ఇదిగో నేను చేసిన పరిచర్య ద్వారా మిమ్మల్ని సంపాదించాను, మీరే నా ఆనందానికి సంతోషానికి కారణం అంటున్నారు. అంటే 5వది, దేవుని యొక్క పరిచర్య ద్వారా మనకేమిచ్చాడు దేవుడు చెప్పండి? సంతోషం ఇచ్చాడు. అయిపోయింది మన వర్తమానం. ఏంటి చెప్పండి? వర్తమానం యొక్క అంశం ఏంటి? దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి సంతోషంతో ప్రభువుని మూలవాక్యం ఏంటి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21. ఉపోద్ఘాతం చెప్పాను, ఈ లోకంలో మానవుడికి సంతోషం, నిజమైన సంతోషం లేకే చనిపోతున్నాడు. 5 కారణాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి. 1, మారు మనసు అనుభవం ద్వారా దేవుడు మనకిచ్చిన సంతోషం. 2, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు మనకిచ్చిన సంతోషం. 3, దేవుని మందిరంలోనికి రావడం ద్వారా
దేవుని మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా, నా ప్రార్థనా మందిరంలోనే నేను వారిని ఆనందింపజేస్తాను. అంటే దేవుని మందిరం యొక్క అనుభవాన్ని మనకి ఇవ్వడం ద్వారా సంతోషం. 4, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా దేవుడు మనకిచ్చిన సంతోషము. 5, దేవుని పరిచర్య ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి సంతోషము. ముగింపు మాట, ద కన్క్లూజన్ ఆఫ్ ద వర్డ్. ముగింపు మాట చదువుకుందామా? ఎక్కడుంది ఆ మాట? చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషం. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఆఖరి భాగంలో, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై. అది ఇప్పుడు ఏమిచ్చాడు చెప్పండి మనకి? దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సాక్ష్య పుస్తకం మీద రాసి ఉంటుంది అన్నమాట. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైనటువంటి గొప్ప సంతోషమును, రక్షణ ఆనందాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి చెప్పన సఖ్యం మహిమాయుక్తమైనటువంటి గ్రేట్ జాయ్, గొప్ప సంతోషము, రక్షణ ఆనందాన్ని ప్రభు మనకిచ్చిన హేతువును బట్టి రక్షణ పాత్ర చేతపుచ్చుకుని మా రక్షణకై స్తోత్రమయ్యా అని ప్రభువుని నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి మొదటిగా సండే స్కూల్ పరిచర్య చేసేటటువంటి సండే స్కూల్ టీచర్